అండి నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్క విషయం ఎలాంటి వాళ్ళకు అలాంటి విషయం నా ఛానల్లో దొరుకుతుంది. మరి ఈరోజు వీడియో ఏంటంటే గత సంవత్సరంన్నర కింద ప్లాస్టిక్ వాడద్దని నా ఇంటిలో తీసేస్తూ తర్వాత ఏం వాడుతున్నానో కూడా వీడియో పెట్టిన. 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కటి ఆరోగ్యం గురించి చెప్తున్నా. అయినా నువ్వు చెప్తే మేము వినాలా అని కొందరు, నిజమే కదా అని కొందరు, మంచి చెప్తున్నామని కొందరు. కానీ మొత్తం మీద ఎవరు ఏ పని చేసేవారు ఆ పని చేస్తేనే బాగుంటుంది అన్నట్టు నువ్వు చెప్తే మేమింటమా అని కొందరు ఖరాబ్ అయిపోతురు. చూడు ఎంత బాగా చెప్తుందని కొందరు బాగుపడుతురు. మరి మీరు ఎలా అయినా అనుకోనివ్వండి. అనుభవం ఉన్నవారు చెప్పిన మాట చాలా గొప్పది. అంటే ఆరోగ్యపరంగా నష్టపోయి అనుభవించిన నేను అందరి ఆరోగ్యం కోరడానికే చెప్తున్నా. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్లాస్టిక్ వాడద్దు. అది మసాలైనా, తొక్కైనా, ఉప్పైనా, ఎలాంటిదైనా మన ఇంట్లో ప్లాస్టిక్ వాడద్దు. అంటే ప్లాస్టిక్ ప్యాషన్ అయిపోయింది. ఏ విధంగా ప్యాషన్ అంటే నా ఇంట్లో 30 గ్లాసులు ఉన్నాయి, 20 ప్లేట్లు ఉన్నాయి, వంట గంజులు 50 మంది అయినా తినేయాన్ని ఉన్నాయి. అయినా కానీ ప్లాస్టిక్ పేపర్లు, గిలాసులు ఇవన్నీ కొనుకొచ్చి వాడడం ఎందుకు? అందరూ వాడుతుర్రు, మనం వాడపోతే బాగుండదనే ఒకటి చిన్నతనం. అవి ఎవడు కడుగుతాడు అనే బద్ధకం. ఇలా అందరూ ఒకళ్ళు పడితే ఒకళ్ళు చాయ్ గ్లాసుల కాడికి వెళ్ళి పేపర్ ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, రోజు తినేటోళ్ళు ఇంట్లో 10 మంది ఉంటే కూడా ఎవడు ప్లేట్లు కడుగుతారు? అవసరమా అని పేపర్ ప్లేట్లు కొనుకొచ్చుకొని తినడం ప్యాషన్ అయిపోయింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మొత్తం ఈ చెత్త అయిన కంపెనీలను ఏరేయాలి. మరి అన్ని విధాల పరీక్షిస్తున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు ఏది ఖరాబు కంపెనీ ఎక్కడ ఇలాంటివి ఉండకుండా మంచి ఫుడ్ అందియాలని మన ముఖ్యమంత్రి ఆలోచించి తీసేస్తే మరి మన దేశంలో మరింత ఆరోగ్యవంతులవుతారు. ఎవరు చెప్తే వారి మాట వినరండి. డాక్టర్ సూది ఎలాంటిది వేసినా నొయ్యది కదూ. అందుకే పదవిలు ఉన్నవారు చెప్తేనే పనులు జరుగుతాయి అని నేను ఈ విధంగా చెప్తున్నా. చిన్నవాళ్ళు మంచి చెప్తే మేము వినాలా అనుకుంటారు. కానీ వాళ్ళు వయసులో చిన్నవారైతేంది మంచి చెప్తురని ఆలోచించేవారు తక్కువ ఉన్నారు. అందుకని ఒకళ్ళు పడితే ఒకళ్ళు చిన్నతనం కావద్దని ఇలాగ ప్రతిదీ పేపర్ ప్లేట్లల్లో, పేపర్ గిలాసులల్లో వాడుతుర్రు. కాబట్టి మా ఇంట్లో ఎన్ని గ్లాసులున్నా, ఎన్ని ప్లేట్లున్నా వాళ్ళు ఏమనుకుంటారని కూడా వాళ్ళ కోసం కొనుకొచ్చి డబ్బులు వేస్ట్, ఆరోగ్యం వేస్ట్ చేసుకుంటారు. కానీ నేను మాత్రం సత్యనారాయణ వ్రతం చేసుకున్న గిలాసులు, పేపర్ ప్లేట్లు వాడకుండా పాటించిన. మా వారు నవ్విండు అందరూ ఏమనుకుంటారని. కానీ అందరూ అనుకునేది నువ్వు చూడకు, నేను ఎందుకు పెడుతున్నానో నీకు తెలియదు అన్న. కానీ ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ మా అనంతరం గ్రామంలో గ్రూప్లో షేర్ చేయమని ప్రతి ఒక్కరికి చెప్పిన మంచి విషయమని. కానీ ఎవ్వరు పంపిన వీడియోలైనా అనంతరం గ్రూప్లో షేర్ చేస్తుర్రు. కానీ నేను చెప్పే మంచి వీడియో మంచి నాకందినే పంపిస్తే షేర్ చేస్తలేరు. ఎందుకండి అంటే నేను చెప్పేది తప్పనా? నువ్వు చెప్తే మేము వినాలనా? మీరు ఎలాగైనా అనుకోండి, ఖచ్చితంగా నేను మంచే చెప్తా, మంచే చేస్తా నాకు తెలిసిందంట్లా. ఎందుకంటే చిన్న వయసుల నుండి నాకు ఎలాంటి అనారోగ్యం, తలనొప్పి, జ్వరము, జలుబు లేకుండా ఆరోగ్యవంతంగా పెరిగిన. కానీ గత 4 సంవత్సరాలుగా ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు పడ్డా. హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇంజెక్షన్లు, మోకాల నొప్పికి 7 ఇంజెక్షన్లు వేసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి అన్నారు. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నా మోకాలు నొప్పి వస్తుందని చెప్పారు. 4 సంవత్సరాలల్లో న్యూట్రిషన్ కంపెనీకి పోయి ఆరోగ్యపరంగా తెలుసుకొని 1,50,000 ఖర్చు పెట్టుకొని నా మోకాలు నొప్పిని తగ్గించుకున్నా. అయినా కానీ లావు శరీరం కాబట్టి ఎంబటే లావు అయిపోతున్నా. ఆ విధంగా అన్నం తక్కువ, చపాతీ ఎక్కువ తిని కాపాడుకుంటున్నా. మరి మనిషికి కష్టాలు వచ్చినప్పుడే డబ్బు ఎలా సంపాదించాలో విలువ తెలుస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడే దానిలో నుంచి బయటపడ్డ వ్యక్తే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తినే నేను. డబ్బు లేని వ్యక్తిని, అనారోగ్యం నుండి బాగుపడ్డ వ్యక్తిని. ఈ రెండింటి గురించి, డబ్బు గురించి నేను చెప్పనండి. ఎందుకంటే డబ్బు ఇష్టం ఉన్నట్టు అనుభవించిన వ్యక్తిని నేను కాదు. ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని బతికే వ్యక్తిని. ఆరోగ్యపరంగా అయితే ఏ విధంగా ఆరోగ్యం కాపాడుకోవాలి, ఏది తినాలి, ఎలా తింటే ఎలా ఉంటాం అన్నదైతే నేను నేర్చుకున్నదే. నేను యూట్యూబర్ని కాబట్టి మీకు వీడియోలో పెడుతున్నా. ఇప్పటికైనా తీసేయకుండా ఈ ప్రపంచంలో ప్యాషన్ అని బతకకుండా
మనం కొన్నప్పుడే మనం వాడినప్పుడే ఏ బిజినెస్ అయినా నడుస్తుంది. దాన్ని ఎవ్వరూ అరికట్టరు. ప్లాస్టిక్ ప్లేట్లు అంటే ఖచ్చితంగా మనం వాడడం బంద్ చేయాలి. మనం వాడడం బంద్ చేస్తే ఎక్కడ కూడా పేపర్ ప్లేట్లు రెడీ చేయరు కదా. మరి ఏమవుతుంది? మనం అందరు తింటే చచ్చిపోతురా, మనం చచ్చిపోతామని తిన్నా కొద్దీ వాళ్ళ బిజినెస్ పెరుగుతూనే ఉంది. మన ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి మనుషులు చనిపోతూనే ఉండరు. మరి ఇలాంటి ఉదాహరణ చెప్తున్నా. ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ పేపర్లు, ప్లేట్లు, గ్లాసులు, మరి వంట దగ్గరికి పోతే ఉప్పు డబ్బా, ఏది కూడా పేపర్ది లేకుండా తొక్కును మరతమార్ల గాజు దాంట్లో ఎలా పెట్టుకుంటామో, గాజు, స్టీలు, ఇత్తడు, రాగి, మట్టి, ఇవి మనం వాడుకున్నప్పుడు అలాంటి కంపెనీలు మనం చెప్పకుండానే వీటికి గిరాకీ లేదని మనం ఏవి ఎక్కువ వాడతామో ఆ కంపెనీలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనడానికి కూడా అర్థం ఇదే. మనం దేన్ని కొంటామో అదే బిజినెస్ నడుస్తుంది. మనం మానేస్తే మనకు అనుకూలమైన బిజినెస్ కావాలనుకొని మనకు నచ్చిన వస్తువు కొంటే ఆ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ముందు మనం మారదాం, మనం అవి వాడడం బంద్ చేద్దాం. అందుకే దేశంలో అలాంటి కంపెనీలు ఆటోమేటిక్గా ఏ కొట్లాటలు లేకుండా, ఎలాంటి దండువులు లేకుండా అవే తొలగిపోతాయి. అవి తొలగాలంటే ముందు మనం మారాలి. మనం అవి కొనద్దు. స్టీల్, ఇత్తడి, రాగి, కుండ, మట్టితోటి తయారైనవి కొనుక్కొని వాడి మన ఇంట్లో ఫంక్షన్లైనా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు పెట్టుకొని మనం వాడినప్పుడు అవి ఎందుకుంటాయి? మీరు ఆలోచించండి. ఏదైనా మనమే కంపెనీలను పెంచుతున్నాం. చెత్త తిండి తినేదైనా మనకు ఖరాబ్ చేసుకోవడైనా ఏం చేసినా మన చేతుల్లో ఉందండి. నేను చెప్పేది ఇది. ఎందుకంటే మనకు నచ్చంది తినకపోతే మన కడుపులోకి ఎలా పోతుంది అది? అలాగే మనకు నచ్చంది కొనద్దు. ఆటోమేటిక్గా కంపెనీ అదే పక్కకు పడిపోతుంది. నచ్చింది కొంటే ముందటికి వస్తుంది. ఇదే చివరిగా నేను చెప్పేది. చిన్నదాన్నైనా నువ్వు చెప్తే వినాలా అని అనుకోవద్దు. ఎలాంటి వాళ్ళైనా మంచి నూనె, మంచి రకం అన్నీ వాడండి. చెడు రకాల కంపెనీలు వాటికి అవే తొలగిపోతాయి. మరి నా మాట విని 100ల ఒక్కలు మారినా ఒక కుటుంబాన్ని కాపాడిందన్నవుతా. అర్థమైందా? మరి ఇదే విషయం డాక్టర్ చెప్తుండు, అందరూ వింటురు, గానుగులు బయటకు వస్తున్నాయి. మరి ఇదే విషయం విన్నడుస్తుందో నేను చెప్తున్నా, ఎవరు వింటలేరు. దీనికి అర్థం కుట్టేవారు కుడితేనే నొస్తుంది. అట్టివాళ్ళు కుడితే ఎక్కువ నొస్తుంది, కుట్టేవారు కుడితే ఎక్కువ నొయ్యది కదా. కొద్దిగా శాస్త్రం రాంగ్ అయింది, ఓర్చుకోండి. కానీ అన్ని విధాలా మీరైతే మంచి తిని కాపాడుకోండి. నువ్వు చెప్తున్నావు, నువ్వు తింటున్నావా అని మీరు అడుగుతున్నారు కదా. ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఆలోచించి తింటున్నా. అందుకే మీకు చెప్పగలుగుతున్నా. ధనవంతురాల్ని కాదు, చాలా గుణవంతురాల్ని. ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఆరోగ్యం బాగు చేసుకున్న మీ సత్తెవ్వను, మీ ఆరోగ్యం కాపాడే మరో సత్తెవ్వను, మంచి చెప్పే మంచి సత్తెవ్వను, చెడు వాళ్ళకు కూడా మంచి చెప్పే మరింత మంచి సత్తెవ్వను. సరేనా? బాయ్.